హిందీలా 50 కోట్ల మొత్తం పెట్టి రూపొందించిన స్త్రీ 2 ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి భారీ వసూలు అంటే 800 కోట్ల వరకు వసూలు నమోదు చేసుకున్నదనే ఇప్పటికే అర్థమవుతున్నదంట. అయితే మొదటి వారంతో పోల్చుకుంటే ఈ సినిమా తర్వాత వారాల వసూలు ఎక్కువ నమోదు చేసిందంట. ఇక ఇప్పటికే 8 వారాల పాటుగా థియేటర్ల జోరుగా కొనసాగుతూనే ఉన్నదంట. అయితే ఇప్పుడు ఈ సినిమాల ఐటమ్ పాటల తమన్నా నటించిన సంగతి తెలిసిందే. ఇక అంతేకాదు మన దక్షిణాదిలో ఎక్కువ ప్రమోషన్ చేయలేదు కాబట్టి ఒకవేళ చేసుంటే గనక ఖచ్చితంగా 1000 కోట్లు వసూలు నమోదయ్యేవి అనే మాట అయితే వినబడుతున్నది. ఇక మరోపక్క ఈ సినిమాల శ్రద్ధ కపూర్ హీరోయిన్ లెక్క హీరో రాజ్ కుమార్ ఇక వీళ్ళందరి నటన ఇట్లా అద్భుతంగా ఉన్నదనే మాట వినబడ్డది. ఇప్పుడు ఇన్ని భారీ వసూలు సొంతం చేసుకోవడం మీద ప్రతి ఒక్కరు అవాక్కై ఉన్నారంట. మళ్ళీ ఇటీవల కాలంలో ఇటువంటి కథలు మస్తుగా హిట్ అవుతున్నాయని అందుకే ఇటువంటి కథలు ముందులుగా ఇంకా చెయ్యాలని నిర్వాహకులు భావిస్తున్నారంట. అయితే మరోపక్క ఈ సినిమాల మన తమన్నా మంచిగా ఐటమ్ పాటల ఒక ఉర్రూతలు ఊగించేటట్టుగా స్టెప్పులేసి అందరినీ అలరించింది. ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా హిట్ కావడం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిందంట. అయితే స్త్రీ 2 గింతటి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూలను నమోదు చేయడం నాకు చాలా సంతోషం కలిగించింది అన్నదంట. అంతేకాదు ముందు ఇటువంటి ఐటమ్ పాటలు మరిన్ని వేస్తా అని ప్రకటించేసిందంట. అయితే జైలర్ సినిమాల కావాలయ్య పాట తర్వాత స్త్రీ 2 పాటకు మంచి స్పందన వచ్చింది. అయితే ఇక ఈ సినిమా ఇంత పెద్ద విజయం నమోదు కావడం ఇక నేను అత్యంత కీలక పాత్ర పోషించిన అని అంటున్నదన్నమాట. ఇక అయితే పరోక్షంగా ఇక ఈ సినిమా ఆమె ఉండడం వల్లనే ఆమె చేసిన పాట కారణంగానే ఈ సినిమా హిట్ అయింది, అన్ని వసూలు సాధించింది అని ఒక మాట వదిలేసింది. అయితే ప్రస్తుతం ఈమె మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఒక రకంగా విమర్శిస్తుంటే కొందరు మటుకు ఇప్పుడు 800 కోట్లు వసూలు నమోదుగా నీకే తమన్నా కారణమా అని ప్రశ్నిస్తున్నారంట. ఇక తమన్నా అభిమానులు తమన్నా సన్నిహితులేమో స్త్రీ 2 హిట్ గానికే తమన్నా గిట్లా ఒక కీలక పాత్ర పోషించింది అని మద్దతు తెలుపుతున్నారంట. ఇక ఏదేమైనా కానీ మంచి కథ, ఇక నటీనటుల నటన, మంచి కామెడీ, ఇక మంచి వెనకాల నేపథ్య సంగీతం ఇవన్నీ కలిసి రావడంతో పాటుగా ఐటమ్ పాట ఇట్లా సరిగ్గా కుదరడం వల్లనే ఇంత భారీ వసూళ్లను నమోదు చేసుకున్నదని మరికొంతమంది భావిస్తున్నారు. అయితే ఇంకొంతమంది ఏమో ఈ సినిమాకు అంతే తప్పించి తమన్నా ఐటమ్ పాట చేయడం వల్ల ఇంత పెద్ద విజయం ఎట్లో సజ్జపురి అని బాక్సాఫీస్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంట. ఇక ఏదేమైనా కానీ తమన్నా ఐటమ్ పాట వేస్తే సినిమాలు హిట్ అవుతున్నాయని కొంతకాలంగా ఈ సెంటిమెంట్ అనేది కొనసాగుతున్నది. ఈ సెంటిమెంట్ ఎంతవరకు నిజం అంటారు? ఇక ఒకవేళ నిజమే అయితే ఇది ఎంతవరకు కొనసాగుతుంది అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుకురి. అట్లా నాడు గంటుంటారు, అది కూడా నొక్కురి, మళ్ళొస్తా.